హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్యాస్ వరల్డ్. ఇవాళ మేము గోవాలో ఉన్నామండి. డే 2. ఇవాళ మాకు స్కూబా డైవింగ్ ఉంది. ఇది కూడా ఎంజాయ్ చేసేద్దామని వచ్చేస్తున్నాము. స్కూబా డైవింగ్ అంటే ముందు నైటే బుక్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు తెలియదు కదా ప్లేస్ ఎక్కడో. మనకి వెహికల్ ప్రొవైడ్ చేస్తారు బస్ వాళ్ళు. ఒక బస్ వచ్చి మనకి నంబర్ ఇస్తారు. ఆ బస్ నెంబర్ చూసుకొని మనం ఆ బస్ ఎక్కాలి. చాలా ఉంటాయి స్కూబా డైవింగ్కి వెళ్ళడానికి. మేము ట్రస్టెడ్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాం నంబరు, ఎందుకంటే మా మమ్మీ ముందే బుక్ చేసేసిందనమాట. సో వేరే ఐర్లాండ్కి వెళ్తాం కాబట్టి బోట్లో తీసుకెళ్తారు మనని. లిటరల్గా చెప్పాలంటే నాకు చాలా భయం వేసింది. వాటర్ అంటే నాకు చచ్చేంత భయం అండి. అమ్మో, వెళ్తున్నంతసేపు ప్రాణం అరిచేతిలో పెట్టుకొని కూర్చున్నాను నేనైతే. ఏదో చూస్తానికి నవ్వుతున్నాను కానీ చాలా భయం వేసింది. నాతో పాటు చాలామంది ట్రావెల్ చేస్తున్నారు కానీ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేబీ వాళ్ళకి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా భయపడుతూ పోయానండి. చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. గోవాకి రావడమే నేను ఫస్ట్ టైము, అందులోని ఈ ఐర్లాండ్కి రావడం ఇంకా ఫస్ట్ టైము. 1 అవరే అని చెప్పారు కానీ 3 అవర్స్ జర్నీ. మనకి వాటర్ ఫుడ్ ఏం వద్దని చెప్పారు, ఎందుకంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. నాకు ఇచ్చిన దాంట్లో అయితే ఒక సమోసా, ఒక ఎగ్ పఫ్ ఉంది. నేనైతే సమోసా తినేసి పఫ్ మా ఆయనకి ఇచ్చేసానండి, ఎందుకంటే నాకు పఫ్ నచ్చదు. ఇంకా ఎందుకంటే మనకి లోపలికి వెళ్తాం కాబట్టి ఏమైనా వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్నా, ఇంకైనా కడుపులో పెయిన్ వచ్చినా మనకి ఇబ్బంది పడకుండడానికి లైట్ ఫుడ్ పెడతారు. నేను అనుకున్నాను ఫుడ్ అంటే అది ఒక్కడే పెడతారేమో, ఇంకేమో మధ్యలో ఆకలేస్తే ఇంకా ఎట్లా పరిస్థితి అనుకున్నాను. బట్ నో ప్రాబ్లం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి స్కూబా డైవింగ్ దగ్గర ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు మనకి నచ్చినట్టు. తేలికగా కొంచెం లైట్ రైస్ ఇచ్చి, చికెన్ ఇచ్చి, సాంబార్ ఇస్తారు. ముందే లైఫ్ గార్డ్స్ మనకి లైఫ్ జాకెట్స్ ఇచ్చేస్తారండి. చూడండి అక్కడ కనబడుతున్న బోట్స్ అన్నీ కూడా ముందే ప్రిపేర్ అయి ఉన్నారు. మాకంటే ముందు వచ్చారు కాబట్టి వాళ్ళకి స్కూబా చూపిస్తున్నారు. ఇంకా మన టర్న్ రాలేదు కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాము. ఒక్కసారి అందరికి చూపిస్తే లోపల ఉన్న ఫిషెస్ ప్యానిక్ అవుతాయి అని చెప్పి అందరిని ఒకసారి దింపరు. ఒక్కొక్క బోటి ఒక్కొక్కసారి దింపుతారనమాట. ఎక్కువసేపు ఉండదండి, దాదాపుగా ఒక 15 మినిట్స్ అనుకుంటా. ఆ 15 మినిట్స్లో మన స్కూబా అంతా కంప్లీట్ చేస్తారు. ఒక్కొక్కరికి 5 మినిట్స్ ఇస్తారనమాట. మనం స్కూబా అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళి స్విమ్మింగ్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే ఈజీగా స్విమ్ చేస్తారు. నాలాంటి వాళ్ళైతే తాడు పట్టుకొని అక్కడే ఉంటారనమాట. నేను చిన్న బూమరాంగ్ వీడియో తీసుకున్నాను కొంచెం భయం పోగొట్టుకోవడానికి. అంతా చూస్తుంటే మొత్తం చుట్టూ బ్లాంక్గా ఉంది. ఇంత ధైర్యంగా జనాలు ఎట్లా వస్తారా అనుకున్నాను. చూస్తుంటే కింద ఎంత బాగుందో. మనం కొంచెం భయపడకుండా ఉండడానికి అక్కడ గార్డ్స్ ఏం చేస్తారంటే మన కోసం తెచ్చిన రైస్ వాటికి వేసారనమాట చేపలకి. చూడండి ఎంత గుంపులు కట్టే చేపలను తింటున్నాయో దగ్గర నుంచి. ఫస్ట్ మనం కాసేపట్లో దాంట్లోకి లోపలికి దిగి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. మా కోసం అక్కడున్న లైఫ్ గార్డ్స్ అందరూ ఇన్స్ట్రక్షన్స్ ముందే చెప్పారు. ఏమైనా ఇబ్బంది అయితే లోపల మాకు కొన్ని సైన్స్ చూపించారు. ఆ సైన్స్ చెప్తే మనకి బయట తీసుకొచ్చేస్తానన్నారు. మీకు ముందే చెప్తున్నానండి, అంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉన్నా, లేదంటే సిగరెట్ తాగేవాళ్ళు, లేదంటే బ్రీత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దిగాల్సిన అవసరం లేదు. మనకి ఎక్స్పీరియన్స్ కావాలంటే దిగొచ్చు, లేదంటే లేదు. కొంతమంది అయితే నా బోట్లో ఉన్న వాళ్ళు దిగలేదు. నేనైతే ఏదో పెద్ద సాహసం చేసే దిగానండి. మాకు ధైర్యం చెప్పడానికి గార్డ్స్ 2 ఉన్నారండి, ఎందుకంటే మనకు స్విమ్మింగ్ రాకపోవచ్చు, రావచ్చు. సో ఇద్దరు ఉంటారు గార్డ్స్ మనని సెక్యూర్ చేయడానికి. చూడండి అక్కడ కనబడుతున్నారు కదా, 2 గార్డ్స్ ఉన్నారు. నాకైతే ఆక్సిజన్ పెట్టేశారు. ముందే చెప్పారు ముక్కుతో కాదు మూతితో పీల్చుకోవాలి, అలా అయితేనే లోపల సర్వే అవ్వగలమని చెప్పారండి. ఫైనల్గా నేనైతే దిగబోతున్నాను. చూడండి లోపలికి తీసుకెళ్ళిపోయారు. నా నంబర్ 10. లోపలికి వెళ్ళంగానే నేను చేస్తానో చెయ్యనో అని భయపడుకుంటూనే దిగేశాను. కానీ లోపలికి వెళ్ళాక భలే హ్యాపీ అనిపించిందండి. చేపల్ని దగ్గర నుండి చూడడం. వాటిని పట్టుకోవద్దంట, బట్ చూడొచ్చు. ఎంతసేపు అంటే అంతసేపు అని చూడొచ్చు అని చెప్పారు. కానీ 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండలేమండి మనలాంటి వాళ్ళైతే. మా హస్బెండ్ అయితే ఒక్క క్షణం కూడా లేడండి లోపల దిగడానికి. నేను కూడా ఆయన చూసి వెంటనే భయం వేసింది. నేను దిగుతానో దిగను అనుకున్నాను. కానీ నన్ను చూసి ఆయన ప్రౌడ్గా ఫీల్ అయ్యారండి మా హస్బెండ్. అమ్మో దివ్య ఎంతసేపు ఉన్నావు నువ్వు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని. లోపలికి వెళ్ళి చిన్న చిన్న చిలిపి పనులు చేస్తున్నానండి. అవి సింబల్ చూపించుకుంటూ, లవ్ సింబల్ అని చూపించుకుంటూ. నా చుట్టూ చేపలు చూడండి ఎన్ని వచ్చాయో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను స్కూబా డైవింగ్. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను స్కూబా డైవింగ్ చేయడం అయితే. ఇంకా ఫైనల్గా 5 మినిట్స్ అని చెప్పాను కదా, జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి 5 మినిట్స్ కూడా ఉంచలేదు. 2 మినిట్స్, మోర్ దెన్ 2 మినిట్స్ ఉంచినట్టున్నారు అంతే. ఇంకా నన్ను పైకి తీసుకెళ్ళిపోయారు. ఇంకాసేపు మాకు
స్కూబా డైవింగ్ చేసేటప్పుడు మనకి వీడియో కూడా తీస్తారు, వీడియో కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మన నంబర్ 10 కాబట్టి పైకి వచ్చిన తర్వాత మన నంబర్ చెప్తే మనకి వాట్సాప్కి ఆ స్కూబా డైవింగ్ వీడియో సెండ్ చేస్తారనమాట. ఇంకా చూడండి లైఫ్ గార్డ్స్ అందరూ కలిసి అక్కడ రైస్ వేశారు. బయట కొంతమంది దిగని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం థ్రిల్గా ఫీల్ అవ్వడం కోసం రైస్ వేస్తే చేపలైతే గుమ్ము కూడేసి అన్నీ ఎలా తింటున్నాయో చూడండి. నేనైతే ఎక్వేరియంలో చూశాను కానీ ఇలాంటి వింత వింత చేపలు దగ్గర నుంచి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను లోపల స్కూబా డైవింగ్ చేస్తుండగా మా హస్బెండ్ బయట నుంచి వీడియో తీశారు ఈ చేపలది. చాలా బాగా అనిపించింది నాకైతే. తర్వాత నేను ఈ క్లిప్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా బయటకు వచ్చే టైం అయిపోయింది కాబట్టి నాకున్నటువంటి ఆక్సిజన్ గార్డ్ని తీసేశారు. దాన్ని ఏమంటారో నాకు తెలీదు, సారీ, మీరు కామెంట్స్లో తిట్టుకోవద్దు నన్ను, ఎందుకంటే నాకు అసలు తెలియదు ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా ఫైనల్గా నా స్కూబా డైవింగ్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేసాను. సో ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.